ఎవ్వరూ ఏం మాట్లాడరేంటి? సియా రాదని తేలిపోయింది. ఇప్పుడేంటి పరిస్థితి? హోమం తప్పకుండా జరగాలి అంటున్నారు కదా, ఎలా చేస్తారు? అక్క, పాపమక్క, చూడు సియా అక్క వల్ల అందరూ ఎంత బాధపడుతున్నారో. ఇప్పటికైనా నిజం చెప్పక్క. నువ్వు కోడలువని చెప్తే బావగారితో కలిసి నువ్వే హోమం చేసుకోవచ్చు కదా, ఈ బాధలేం ఉండవు కదా. మారుతి, నువ్వు ఊరుకో. నువ్వు ఒట్టేసావని ఊరుకుంటున్నానక్క, లేదంటే నేనే చెప్పేసి ఉండేవాణ్ణి. ఊరుకోరా. సరే బామ్మగారు, హోమం జరగడం మనకి ముఖ్యం కదా. పోనీ సియా లేకుండా హోమం జరిపించే అవకాశం ఏమన్నా ఉందా? సియా లేకుండా ఎలా జరుగుతుంది? జరిగే అవకాశమే ఉంటే పెద్దమ్మ ఇంత డల్గా ఎందుకు కూర్చుంటుంది? ఏం పెద్దమ్మ? ఒకవేళ అవకాశం ఏమన్నా ఉందేమో గురువుగారిని అడిగి చూద్దాం. వెళ్ళి అడగండి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయాలని ఎన్నిసార్లు చెప్పాలని తిట్టకుండా తిడతారు. నా కూతురు వల్ల ఈ కుటుంబానికి ఎందుకిన్ని బాధలు, ఎందుకిన్ని మాటలు పడాలి? అసలు పెళ్లి జరిగింది సియాకి కాదు, వైదేహికి అని చెప్పేస్తే సమస్య తీరిపోతుంది కదా. చెప్పేస్తాను. ఏయ్, ఏంటి గుణుకుతున్నావు? చెప్పేస్తావా? ఏం చెప్తావే? చెప్పు, చెప్పవే. నిన్నే పద. అత్తయ్య రావే, రా. అత్తయ్య రా. అత్తయ్య. ఏంటి చెప్పేస్తావు? ఏం చెప్తావు? పెళ్లి చేసుకుంది నీ కూతురు కాదు, వైదేహిని అని చెప్పేస్తావా? నీ కూతురు బ్రతికేమవుతుంది? ఇంకెక్కడ కూతురు అత్తయ్య, వెళ్ళిపోయింది కదా. నీ మొహం. అది ఎన్నిసార్లు పోలేదు, ఎన్నిసార్లు రాలేదు. దానికి అది అలవాటే. తిరిగి వస్తుంది, అదే ఇంటి కోడలుగా ఉంటుంది. అయినా వాళ్లే క్షమించేసి ఎక్కడున్నా తెద్దామంటుంటే నువ్వు చెప్తానంటావేంటే? మొత్తికొనిపోయిందో? అది చేసిన పనికి ఎప్పుడో మతిపోయిందత్తయ్య. ఎంత బాధపడుతున్నారో చూస్తున్నారు కదా. చేసిన తప్పు ఇప్పుడైనా సరిదిద్దుకోకపోతే వాళ్ళ ఉసురు పోసుకున్న వాళ్ళం అవుతాం. చెప్పేస్తానత్తయ్య. ఏయ్, ఏంటే చెప్పేది? అత్తయ్య, ఏం చెప్పేది? అత్తయ్య, చెప్పేస్తావా? 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 చెప్తావా? చెప్పవే. నా మాట కాదని వెళ్ళి చెప్పేస్తావా? నీ కూతురు జీవితం నువ్వే నాశనం చేసుకుంటావా? అత్తయ్య, చెప్పవే. చెప్పు, చెప్పు. ముసల్దానా? అమ్మా, చచ్చాడ్రా దేవుడోయ్. అబ్బా అబ్బా. రే కుర్రకుంక, నన్నే కొడతావా? ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా ముసల్దానా. అసలు నీ ఆగడాలకి అద్దు అదుపు లేకుండా పోతుంది. అప్పుడేమో వైదేహి అక్కకి అన్యాయం చేశావు, ఇప్పుడేమో వాళ్ళ బాధ చూడలేక చెప్తానంటే అమ్మ గొంతు పట్టుకుంటావా? ఒట్టు లేదు, ఏమీ లేదు. నేనే అందరికీ నిజం చెప్పేస్తాను. ఉరే 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 బాడవా, నన్నే నువ్వు బెదిరిస్తావా? చెప్పేస్తావా? చెప్పేస్తావా? నువ్వు ఉండవే. అత్తయ్య వద్దత్తయ్య, వాడు చిన్న పిల్లడు అత్తయ్య, వదిలేయండి అత్తయ్య. ఏంటే వినేది? అయ్యో అత్తయ్య, చెప్తావా? చెప్తావా? వాడిని వదిలేయండి అత్తయ్య. అత్తయ్య, నా మాట వినండి అత్తయ్య. అమ్మ నానమ్మ, వదులు వదులు నానమ్మ. అమ్మా, అత్తయ్య, నా మాట వినండి. వాడిని కొట్ట. అమ్మో అమ్మో అమ్మో, అబ్బో, అయ్యో 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 అయ్యో, అమ్మో, అయ్యో, అమ్మో 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 అమ్మో, ఓయమ్మో ఓయమ్మో ఓయమ్మో, అమ్మో అమ్మో, రక్తం రక్తం. ఏం చేసావే ముద్రాష్టపదానా? అమ్మోయ్ అమ్మో, ఎంత రక్తమో. నా మొగుడు కూడా ఎప్పుడు ఇంతలా కొట్టలేదే నిన్ను. ఏం చేస్తావు?
వాడు కాదు. ఎక్కువ మాట్లాడితే నేనే వెళ్ళి చెప్పేస్తాను. ఇన్నాళ్ళు నువ్వు చెప్పినట్టే నోరు మూసుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు చెప్పకూడదు? ఒక్క కారణం చెప్పు, ఒకే ఒక్క కారణం. ఎన్ని అవకాశాలు ఇచ్చాను దానికి. అసలు ఇంత గొప్పింటికి కోడలిగా, అంత మంచి మనిషికి భార్యగా అవకాశం ఇస్తే ఎవరైనా వదులుకుంటారా? కానీ ఎడమ కాలితో తన్ని వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కప్పుకుంటూనే వచ్చాం. కానీ ఈసారి క్షమించరానంత పెద్ద తప్పు చేసింది. పైకి ఏడవడం లేదు కానీ ఒక్కొక్కరు ఎంత కుమిలిపోతున్నారో తెలుసా? అయితే ఏంటే చెప్పేస్తావా? చెప్పకపోతే ఇంకా ఎంతమంది ఇలా ఏడుస్తుంటే చూడాలనుకుంటున్నావు? వాళ్లతో నీకేం సంబంధం లేదు కాబట్టి నీకేం అనిపించడం లేదేమో, కానీ నాకుంది. నా భర్త, నా అత్త మామలు, ఇది నా ఇల్లు, నా కుటుంబం. వాళ్ళనలా చూస్తుంటే గుండె మండిపోతుంది. ఇంకా చూస్తూ భరించడం నా వల్ల కాదు. ఒక్క నిజం వాళ్ళ బాధను తీసేస్తుందంటే చెప్పేస్తాను. చెప్పమ్మా, చెప్పు. ఇంత జరిగాక కూడా ఇంకా మౌనంగా ఉంటే ఆ భగవంతుడు కూడా మనల్ని క్షమించడు. చెప్పేయమ్మా, చెప్పే. ఏంటే అత్తయ్య, నానమ్మా. ఏంటే చెప్పేస్తానన్నావు కదా, పద చెప్పు పో, వెళ్ళవే. ఏంటి ఆగిపోయావు? చెప్తానన్నావు కదా, పో, పోయి చెప్పు. ఏంటే మీ నాన్న మీద వేసిన ఒట్టు గుర్తొచ్చిందా? నిజం చెప్తే ఇక్కడ ఈ బంధం కలుస్తుందేమో, అక్కడ బంధం పుట్టుక్కుమంటుంది. మీ నాన్న మీద ఒట్టేసి నువ్వు నిజం చెప్పలేవు. నీ మీద ఒట్టేసిన వీడు నిజం చెప్పలేడు. మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పలేరు. ఈ నిజం ఎప్పటికీ బయటపడని సమాధే. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదన్న సంగతి తెలిసి సియా ఇంట్లో నుండి వెళ్లిపోయింది. అయితే అదే ఇంట్లో అక్షయ పాత్ర కార్యక్రమం కోసం జరిపిస్తున్న హోమంలో సియా తన భర్తతో కలిసి కూర్చోవలసి ఉంది. కానీ ఇప్పుడు సియా లేకపోవడంతో ఆ హోమం జరుగుతుందో లేదో అనే సందిగ్ధ స్థితిలో ఉంది. అసలు ఈ అమ్మాయి కోడలే కాదంటే హోమం ఆగిపోతుందంటారేంటి? అర్థమైంది. ఆ రోజు నేను దశరథ రామయ్య గారికి నిజం చెప్పాక ఆయన కోమాలోకి వెళ్ళి ఈ నిజం ఎవరికీ చెప్పలేదేమో. వెంటనే విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఏంటి మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోయారు?
ఏం చేయాలనుకుంటున్నారో తొందరగా తేల్చండి. ఏంటి తేల్చేది? ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక అందరూ ఆలోచిస్తుంటే మధ్యలో నీ గోలేంటి? బాగుందండి. ఏమీ పట్టించుకోకపోతే దీనికి పొగరు, ఏది పట్టించుకోదు అంటారు. పట్టించుకుంటే నీకెందుకు అంటారు. అయినా ఇందులో ఆలోచించడానికి ఏముంది? 1, సియా లేదని హోమాన్ని ఆపేయాలి. 2, సియా లేకుండా జరిగే అవకాశం ఉందేమో చూడాలి. భార్య లేకుండా భర్త ఒక్కడే హోమం చేయకూడదు అంటే మళ్ళీ వేరే అవకాశం ఉందో లేదో చూడమంటావేంటి వదినా? భార్య లేకుండా భర్త ఒక్కడే చెయ్యకూడదు నిజమే. అసలు ఆ భార్య భర్త ఇద్దరూ లేకుండా వేరెవరన్నా చేసే అవకాశం ఉందేమో. అంటే ఏంటి నీ ఉద్దేశం? దేవాంశ్ లేకుండా వేరే ఎవరు హోమం చేయాలనా? అంతే అత్తయ్య. అంతకు మించి వేరే అవకాశం లేదు కదా. అది మాత్రం జరగదు. ఈ హోమం జరగాలి, దేవాంశ్ మాత్రమే చెయ్యాలి. మీరు చెప్పింది ఎలా ఉందో తెలుసా అత్తయ్య? పిండి లేదు గాని దోసలు వెయ్యాలి అన్నట్టుంది. పోనీ మీరే ముంబైకి వెళ్ళి సియాని తీసుకురండి. చేతనైతే చెయ్యాలి, లేదా జరిగేది చూస్తూ ఊరుకోవాలి. అంతేగాని ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్తే లాభం ఉండదత్తయ్యా. వదినా, అమ్మతో మాట్లాడుతున్నావు, నోరు కంట్రోల్లో ఉంటే మంచిది. నీ పెళ్ళాన్ని కంట్రోల్లో ఉంచుకోలేకపోయావు గాని నా నోటి నేను కంట్రోల్లో పెడతావు చెప్పు. ఊర్మిళ, ఇంట్లో సమస్యల్ని ఆసరాగా తీసుకుని నోటికొచ్చినట్టు వాగితే చిన్న కోడలతో పాటు పెద్ద కోడల గురించి కూడా టీవీలో న్యూస్ వస్తుంది. ఇంట్లో నుంచి బయటికి గెంటేశారని. పాపమక్క, బావని చూడు, ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో. ఆ బాధ చూడలేకపోతున్నా. నిజం చెప్పే అక్క. మీ నాన్న మీద ఒట్టేసి నువ్వు నిజం చెప్పలేవు. నీ మీద ఒట్టేసిన వీడు నిజం చెప్పలేడు. చెప్పాలనే ఉంది తమ్ముడు, కానీ ఒట్టు కట్టి పడేస్తోంది. ఏంటన్నయ్య వదిన మీద చేసుకున్నావు? అంటే పాపం ఇంటి సమస్యని ఎలా సాల్వ్ చేయాలని చూస్తోంది. అందులో ఏదో మాట జారుండొచ్చు. ఆ మాత్రానికి కోపం తెచ్చుకుంటే ఎలా అన్నయ్య? అసలు ఎవరో ఎందుకు వదినా? దేవాంశ్ ఒక్కడు కూర్చొని హోమం చేయకూడదు కాబట్టి నువ్వు అన్నయ్య కలిసి చేయండి. పెద్ద కొడుకు కోడలు, మీకన్నా ఇంకా ఎవరికి అర్హత ఉంటుంది? అదే ఉంటే ఇదెందుకని మీ అన్నయ్య చేసే పరిస్థితిలో ఉంటే ఆయనే రాజ్యాధిపతి అయ్యేవారు కదా. ఈ గోలేది ఉండేది కాదు. అవును, నువ్వెందుకు చేయకూడదు?
నేనా? అవును, నువ్వే. నువ్వు ఈ ఇంటి వారసుడివే కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు చేయడమేంటి? తప్పే ఉంది బామ్మగారు. పెళ్ళైన వాళ్ళైతే భార్యతో కలిసి చెయ్యాలి. అదే పెళ్లి కాకపోతే బ్రహ్మచారిగా చేయొచ్చు కదా. పెద్ద కోళ్ళేంటి వీడి పేరు చెప్తుంది? చూస్తుంటే ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకంలో అనిపిస్తుంది. అన్నయ్య ప్రాణాలనే తీయాలని చూసిన దుర్మార్గుడు వీడి చేత ఈ పవిత్ర కార్యక్రమం జరగనివ్వకూడదు. అంటే దేవాంశ్ రాజ్యాధిపతి కదమ్మా, దేవాంశే చేస్తే బాగుంటుందని. అలా అని రాజ్యాంగంలో రాసుందా మావయ్య గారు? రాజ్యాధిపతే చెయ్యాలని గురువుగారు చెప్పలేదు. ఇంటి వారసులు ఎవరైనా చెయ్యొచ్చని చెప్పారు. ఏమంటారత్తయ్య? ఏం చెప్తాను? ఆయన గనుక బావుండుంటే ఎప్పుడో పరిష్కారం దొరికిండేది. మావయ్య గారే మంచిగా ఉండుంటే మీరు మావయ్య గారు కలిసే కూర్చునేవారు కదా. ఒకవేళ మావయ్య గారే గనక కదల్లేకుండా ఉండి మాట్లాడే పరిస్థితుల్లో ఉండుంటే వాలి పేరే చెప్పుండేవారు. ఎందుకంటే దేవాంశ్ కంటే ముందు వాలీనే రాజ్యాధిపతిని చెయ్యాలని మావయ్య గారు అనుకున్నారు. ఆ విషయం మర్చిపోకండి. ఒకవేళ జైలుకు వెళ్ళొచ్చాడు, అందుకే అర్హత లేదని ఆలోచిస్తున్నారేమో. కోర్టు నిర్దోషిగా ప్రకటించింది కాబట్టి ఆ ఆలోచన కూడా అవసరం లేదు. అక్క చూడక్క, ఎవరెవరో చేస్తామంటున్నారు. నువ్వొక్క మాట చెప్తే బావగారు నువ్వు కలిసి చేయొచ్చక్క. ఈ హోమం జరగడమే ముఖ్యమని మీరందరూ అనుకుంటే ఇదొక్కటే మార్గం. వాలీతో హోమం జరిపించండి. అసలు నిజం చెప్పకపోవడం వల్ల ఎన్ని సమస్యలు, ఎన్ని చిక్కులు. అసలు సమస్యకి కారణమై చేతిలో పరిష్కారం ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాను. ఆంటీ, ఆంటీ, సియా చేసిన పనికి ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోగలను. కానీ మీరు సియాని పూర్తిగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వైదేహి తప్పు కూడా కొంత ఉంది. ఏమంటున్నావు బాబు? అవునంటీ, ఈ విషయం ఎంతవరకు చర్చించచ్చో లేదో తెలీదు. కానీ అందరూ సియాని తప్పుపడుతుంటే తట్టుకోలేక మాట్లాడుతున్నాను. వైదేహి అంటే నాకు చాలా ఇష్టం ఆంటీ. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నా, కానీ ఇక్కడ జరిగింది వేరు. ఏమైంది బాబు? వైదేహి దేవాంశ్ బాబు ప్రేమించుకుంటున్నారు. ఏమంటున్నావు బాబు? వైదేహి గురించి నాకు బాగా తెలుసు. అలాంటిదేముండదు. లేదంటే ఊరికే నేను వైదేహి మీద అలాంటి ఆరోపణలు చేస్తానా? నా కళ్ళతో నేను చూశాను ఇద్దరూ కలిసి ఉండడం. సియాని పెళ్లి చేసుకుని వైదేహితో అలా ఉండడం ఆయన తప్పు. అసలు సియాకి ఎంత అన్యాయం చెయ్యాలని వైదేహికి ఎలా అనిపించింది? అన్యాయం జరిగింది వైదేహి అక్కకి.
సియాక్క కాదు.